నిన్న శివాజీ గారు హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఒక మగాడిగా నేను కూడా 100% ఆయన అన్న ఒక పదాన్ని క్లియర్గా వ్యతిరేకిస్తా. అండ్ అదే ఆయన ఈరోజు మీడియా మీటింగ్లో కూడా చెప్పారు. డా అనే అక్షరంతో వచ్చే పదం వాడారు, అది 100% తప్పు. అది ఒప్పుకునే పదం కాదు. బట్ స్టిల్ ఆయన చెప్పిన మాట తప్ప అనేది ఆలోచించండి. అండ్ దానికి ఆయన వాడిచ్చిన ప్రెస్ మీట్కి కూడా మన నిధి అగర్వాల్ రిప్లై ఇచ్చింది. వ్యక్తిని బ్లేమ్ చేయడం మ్యానిపులేషన్ అని. కాదమ్మా, అది మ్యానిపులేషనో లేకపోతే ఇంకేదో ప్లేషనో కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, అనసూయ నేను మాట్లాడుతూ నా ఇష్టం నా బట్టలు నేను వేసుకుంటాను. అండ్ చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో సహా, హీరోయిన్ వదిలే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో సహా నా ఇష్టం నా బట్టలు వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని చెప్పి ఒక అక్క అయితే ప్రౌడ్ ఆర్ వర్డ్తో పెట్టింది. ఏంటది? అది నా ఇష్టమా? దట్స్ నాట్ నా ఇష్టం. నా ఇష్టం అనేది పరిధి దాటి విచ్చలవిడితనానికి వెళ్ళిపోతుంది. స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. లిటరల్గా ఒక మాట అడుగుతా, మీరు నిజంగా హీరోయిన్లో లేకపోతే అనసూయో లేకపోతే నిధి అగర్వాలో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లో కాదు, నేను ర్యాండమ్గా ఎవరి గురించో చెప్తాను. రేపు పొద్దున ఎవరో ఒక అమ్మాయి వచ్చి నేను అసలు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతాను అంటే అది తన ఇష్టం కదా. మరి బట్టలు వేసుకోవడం వేసుకోకపోవడం తన ఇష్టం అని అన్నారు కదా అనసూయ. మరి నిజంగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా బట్టలు నా ఇష్టం, నేను వేసుకోకుండా తిరుగుతాను అంటే ఒప్పుకుంటుందా చట్టం? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. చట్ట ప్రకారం అది న్యూడిటీ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో తిరగడం అనేది పబ్లిక్ హార్మోనీని దెబ్బతీసినట్లు అవుతుంది. మేబీ దానివల్ల తీసుకెళ్ళి వాళ్ళని లోపల కూడా ఇచ్చు. మరి దీనికి ఆ చట్టం ఉన్నప్పుడు మరి ఇలా ఇష్టం వచ్చినట్టు అంటే బట్టలు అర్ధనగ్నంగా వేసుకురావడం తప్పమ్మా, అలా వేసుకురాకండి అని ఒక పెద్ద వ్యక్తి చెబితే అందులో తప్పే నాకు అర్థం కాదు. ఆయన చెప్పినట్టు కట్టుబొట్టు వేసుకున్నాం అంటే మీ ఇష్టం, ఇప్పుకొని తిరగండి, ఎవరికేం బాధ? మగాడు ఎవడు బాధపడ్డా? అమ్మాయి ఇప్పుకొని తిరుగుతుందంటే మగాడు ఎవడన్నా బాధపడతాడా? ఎవడో పడ్డా. సింహరాశి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రాజశేఖర్ దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వస్తే రాజశేఖర్ చీర పెడితే ఆ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది. అన్న, నా ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి జారిపోతుంటే ఎప్పుడెప్పుడు ఒక్కో బట్ట జారిపోతుందా అని ఆనందపడేవాడే తప్పితే నాకు ఇలా చీర పెట్టినవాడు ఎవడు లేడన్నా అంటది. సో చుట్టూ ఉన్నది 100% తోడేళ్ళు. నేను ఒప్పుకుంటా, ఎంతోమంది ఆ తోడేళ్ళే ఉన్నారు చుట్టూతా. అలాంటి తోడేళ్ల మధ్యలో బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసేది క్రైమ్, వాళ్ళకి శిక్షలు పడాలి తప్పు చేసిన ప్రతిసారి. బట్ స్టిల్ మన జాగ్రత్త మనం ఉండాలి కదా. నేను వేసుకుంటా, నువ్వే దాన్ని చూసి కూడా పట్టించుకోకూడదు అనడం తప్పు. అది 100% తప్పు. మనం ఇంట్లో బంగారమో వస్తువులో ఉన్నప్పుడు మనం ఊరెళ్తుంటే తాళం ఎందుకు వేస్తాం? దొంగతనం చేయడం తప్పు, శిక్ష పడుద్ది, ఇది తెలుసు. బట్ స్టిల్ తాళం వేసి నీళ్ళ తాళాలు కూడా పగలు కొట్టి లోపలికి వెళ్ళి దొంగతనం చేసుకెళ్తారు. తర్వాత పోలీసులు పట్టుకుంటే జైలుకి వెళ్తారు, శిక్ష పడుతుంది రాజ్యాంగం ప్రకారం. కానీ ఆ దొంగను పూర్తిగా నువ్వు మార్చగలవా? లేదే. అలాగే ఈ తోడేళ్ళు కూడా. సో ఇంటిలో ఉన్న బంగారాన్ని ఎత్తికెళ్లకుండా ఎలాగైతే తాళం వేసి పెట్టుకుంటామో అలాగే ఈ తోడేళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆడవాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ శరీరంలో అర్ధనగ్న ప్రదర్శనలు చేసి వాళ్ళని రెచ్చగొట్టకుండా సంప్రదాయబద్ధంగా ఉండమని శివాజీగా చెప్పింది. దాన్ని మీరు నెగిటివిటీగా తీసేసుకొని నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తుంటే మీ కర్మది, ఎవడేం చేయలేడు దానికి. ఫైనల్గా నాది ఒకటే క్వశ్చన్. నా ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకుంటా, అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అర్ధనగ్న ప్రదర్శన లేకపోతే అంగాంగాన్ని చూపించడం సినిమాల్లో కానీ ఏదైనా సరే, పదాల్లో కానీ ఆ డ్యాన్స్లో కానీ ఎందుకు చూపిస్తారు? అదొక రెచ్చగొట్టడం అన్నమాట. ఆడదాన్ని అలా చూపిస్తే మగాడు రెచ్చిపోతాడు అండ్ దాంతో మనకు కాసులు వస్తాయని సినిమాలో చూపిస్తారు. మీకు దమ్ము ఉంటే మిమ్మల్ని అలా చూపించే సినీ ఇండస్ట్రీ మీద ఫైట్ చేయండి, మీ శరీరంతో వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద ఫైట్ చేయండి. అంతేగాని మీరు రెచ్చగొడుతున్నా మేము రెచ్చిపోకూడదు, మగాడు రెచ్చిపోకూడదు అనేది నాకు అర్థం కాదు. అది అసలు ప్రకృతి ధర్మమే అది కదా. దానివల్లే కదా సినిమా ఇండస్ట్రీకి డబ్బులు వస్తున్నాయి. అలాంటప్పుడు మీరు రెచ్చగొడుతున్నా మీరు రెచ్చిపోకూడదు, మీరు రెచ్చిపోకుండా మీ చూపుల్ని మీ మనసుల్ని అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పడం నాకు అర్థం కాదు. అసలు మగాడు ఒక్కడే ఆ మెంటాలిటీతో ఉండాలా? మీకుండదా? మీ సేఫ్టీ మీరు చూసుకోరా? కాబట్టి మీ సేఫ్టీ మీరు చూసుకోండి. ఆయన చెప్పిన మంచి మాటలన్నింటిలో ఒక్క తప్పుడు మాట దొరిలాడని దాన్ని పట్టుకొని పెద్ద రచ్చ చేసుకోకుండా మీ సేఫ్టీ మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.
ప్రతి మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు క్రైమ్ చేస్తాడు. ఆ క్రైమ్కి మీరు బలవ్వకుండా చూసుకోవడం అది అందరి బాధ్యత అనమాట. సో బీ కేర్ఫుల్ అండ్ మంచి విషయాన్ని తీసుకొని చెడును వదిలేయండి. చెడును తీసుకుని మంచి వదిలేస్తే నష్టం మీకే.